దేవుని కూడా మళ్ళీ తర్వాత ప్రతిష్ఠించారు కనుక ఆ పాత విగ్రహాన్ని ఏం చేయాలో తెలియకుండా ఇక్కడ ప్రతిష్ఠించారు. కాబట్టి స్వామివారు ఈరోజు మనకు శుభదినము శనివారం రోజు ఆయన దర్శన భాగ్యం అందరికీ కలిగింది. చాలా సంతోషము. మీ మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన చూపిస్తాడు. మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము, లడ్డు ప్రసాదాలు తీసుకొస్తాం, కానీ ఇక్కడ ఉండే విశేషాలు ఏమి తెలుసుకోము. కనుక దేవస్థానం వాళ్ళు కూడా ముందుండి ఈ విశేషాలని చెప్తే బాగుంటుంది. ఇప్పుడే అడిగాను నేను అక్కడ, ఏమయ్యా ఇక్కడ పెట్టారు బాగానే ఉంది, బోర్డు అన్నా ఉండాలి కదంటే యూట్యూబ్లో చూస్తారు కదండి అంటారు. అందరికీ నాలెడ్జ్ ఉండే యూట్యూబ్ చూస్తున్నట్టే ఆయన బోర్డు అయితే ఉండాలన్నమాట. ఈ గోవిందరాజ స్వామి ఎందుకు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉండే పురాణం రాసింటే ప్రామాణికంగా అందరికీ తెలిసి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే అలివేలు మంగాపురం చూసారా, అది అలివేలు మంగాపురం ఇది వరకు కాదు, కృష్ణ బలరామ మందిరం. తర్వాతనే అలివేలు మంగమ్మ వచ్చి అక్కడ సెటిల్ అయింది అన్నమాట. అలివేలు మంగమ్మ ఉంది కాబట్టి ఆమెకు ఆయన భర్త కూడా ఉండాలని చెప్పి సుందరరాజ స్వామి